నా పేరు చైతన్య ప్రభు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది షెడ్గా ఉన్నప్పుడు వచ్చాను, అప్పుడు చూశాను. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. చాలా సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ప్రతివారు వారికి తోచినంత సహాయం చేస్తే బాగుంటుంది. అనాథలకి ముఖ్యంగా ఎవరు లేని వారికి చేయటం కన్నా దేవుడికి మించిన సేవ ఉండదు. ఇంతకుముందు 2 years బ్యాక్ వచ్చాము ఒకసారి. ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ చూసి సేవాభావంతో మళ్ళీ వచ్చాము. గట్టు శంకర్ గురూజీ గారు దేవుని ప్రతిరూపం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చూసి ఇవన్నీ చూసి గ్రేట్. ఇక్కడికి రావటం నేను తొలిసారిగా వచ్చాను. మా మిత్రులు ప్రభు సారు, కిరణ్ కుమార్ రెడ్డి సార్ వారితో వచ్చాను. నేను చూడటం ఇదే మొదటిసారి. చాలా చక్కగా ఉందండి వీళ్ళది మెయింటెనెన్స్ అంతా కూడా. ఎక్కడో నుంచో తీసుకొచ్చిన అనాథలు వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క శుభ్రతని అన్నీ కూడా చక్కగా చూస్తూ వాళ్ళకి సరి అయిన టైంలో ఆహారం అందిస్తూ వాళ్ళందరికీ కూడా సేవాభావంతో పనిచేస్తున్న ఇక్కడ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ప్రతి వారికి కూడా మా తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మీకు తోచిన సహాయం ఎక్కడో 1000, లక్షలు, 100 ఇవ్వనవసరం లేదు. మీ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ, మీ దగ్గర ఉన్న పాత వస్తువులు కానీ మీరు బయటపడేయకుండా వీళ్ళకి తెచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఇస్తే వీళ్ళకి ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన. నమస్కారం. థ్యాంక్ యూ అండ్ ఆల్. నా పేరు శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ అనాథాలు చూసి వాళ్ళకి చేసే సేవాభావం వచ్చి చాలా మంచిగా ఉన్నది. వాళ్ళకు ట్యాబ్లెట్ వేయటం, హాస్పిటల్ చూడటం, ఎవరికి ఏదైనా చూసుకోవటం మంచిగా చేస్తాం. చాలా సౌకర్యంగా ఉన్నది. వాళ్ళని ఆదరిస్తున్నందుకు చాలా అభినందనలు. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.